ఆత్మధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం. ఆత్మ యొక్క శక్తిని, పరమాత్మ యొక్క తత్వాన్ని, పరమాత్మను అతి సులభంగా చేరుకోవాల్సినటువంటి మార్గాల గురించి మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం కదా. దీనికి సంబంధించే మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం పార్వతి గారు. నమస్కారం సిస్టర్. అసలు మనం దేవాలయంలోకి గనక వెళ్ళినట్లయితే ఆ దైవ దర్శనం చేసుకున్నంతసేపు మన మనసంతా ప్రశాంతంగా ఉంటుంది, మనం చాలా హ్యాపీగా ఉంటాం. అక్కడ దర్శనం చేసుకున్నంతసేపే ఆ ఫీలింగ్ అనేది కలగకుండా ఆ తర్వాత కూడా అది కంటిన్యూ అవ్వాలి అని అంటే ఏం చేయాలి? నిజంగా మన జీవితంలో మనం ఎంత సంపాదించినప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ సంతోషం చాలా చాలా అవసరం. ఆ సంతోషం లేకుండా, శాంతి లేకుండా ఏం చేసినా కూడా వృధా. మరి మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవతల యొక్క ప్రసన్నమైనటువంటి హర్షిత వదనాన్ని చూసినప్పుడు, వాళ్ళ యొక్క ముఖాన్ని చూసినప్పుడు మనం చాలా సంతోషం ఫీల్ అవుతాం, ఆ శాంతిని అనుభవం చేస్తామన్నమాట. సో ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ పవర్ఫుల్, పీస్ఫుల్, పాజిటివ్ వైబ్రేషన్స్ మన మైండ్ సెట్ను కూడా మార్చేస్తాయి. అలాగే భగవంతుని మీద ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం. మరి మళ్ళీ తరువాత మనం ఇంటికి వచ్చినా లేదా ఆఫీస్కి వెళ్ళినా లేదా ఏ పని చేస్తున్నా కానీ అదే హ్యాపీనెస్ని మనం సస్టైన్ చేయాలి అంటే మన మైండ్లో మనం చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి. సో ఏది జరిగినా కానీ నేను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. సో సంతోషాన్ని పోస్ట్ పోన్ చెయ్యొద్దు. ఫస్ట్ సంతోషంగా ఉంటూ నేను ఏ పనైనా చేస్తే ఆ పనిలో తప్పకుండా సఫలత లభిస్తుంది. సో మనం చిన్న చిన్న విషయాలకే నేను ఇది సాధిస్తే సంతోషంగా ఉంటాను, రేపటి రోజు నాకు బిజినెస్లో మంచి ప్రాఫిట్ వచ్చి నేను అనుకున్నది సాధిస్తేనే నేను సంతోషంగా ఉంటాను అని మన మైండ్లో ఒక ఇమేజ్ని మనం ఫిక్స్ చేసుకుంటాము. సో ఆ ఇమేజ్ అనుసారంగా బయట పరిస్థితులు మారుతూ ఉంటే సంతోషాన్ని కూడా పోస్ట్పోన్ చేస్తాం. కానీ అలా కాదు, ఏం జరిగినా కానీ నేను సంతోషంగా ఉంటాను. సో అలాగే నాకు ప్రమోషన్ వస్తేనే నేను హ్యాపీగా ఉంటాను. మన సంతోషాన్ని దేన్నో ఒక పరిస్థితి మీద డిపెండెంట్ చేసేసి మన హ్యాపీనెస్ని చాలా చాలా కండిషనల్ చేసుకుంటున్నాము. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే సంతోషాన్ని మనం మెయింటైన్ చేయాలి అంటే ఇప్పుడు మన బిలీఫ్ సిస్టమ్ మార్చుకోవాలి. సో దీని మీద మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఫస్ట్ సంతోషం, ఫస్ట్ ఆనందం, ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్. ఈ మూడు క్వాలిటీస్తో నేను ఏ పని చేసినా, ఏ కర్మ చేసినా, ఏ వ్యవహారం చేసినా కానీ నేను సంతోషంగా ఉంటాను అని మన మైండ్లో మనం ఫిక్స్ చేసుకున్న, మన మైండ్లో మనం ప్రోగ్రామ్ చేసుకున్న, ఆన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ అవర్ మైండ్ మనతో మనం పాజిటివ్గా సెల్ఫ్ టాక్ చేసుకున్న మనం హ్యాపీగా ఉండగలం. ఈ చిన్న ప్రోగ్రామింగ్ అయితే చాలా అవసరం. సిస్టర్, ప్రతి ఒక్కరూ అనుకుంటారు మేము ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనేసి. సైకలాజీ ప్రకారం ఇది సాధ్యం కాదు కదా, అసలు ఇలా జరగదు కదా. ఏ బిలీఫ్ సిస్టమ్ అనేది దీనికి కారణమవుతూ ఉంటుంది? సో నిజంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ జీవితంలో చాలా సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. ఎందుకంటే మనం ఎంత సంతోషంగా ఉంటామో అంత ఆరోగ్యంగా ఉండగలం. మనం ఎంత సంతోషంగా ఉంటామో అంత జీవితంలో ముందుకు కూడా వెళ్ళగలము. సో అయితే మనం ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాము? సంతోషంగా ఉండలేకపోవడానికి ఏ కైండ్ ఆఫ్ సైకలాజికల్ బిలీఫ్ సిస్టమ్స్ మన మైండ్లో క్రియేట్ అవుతున్నాయి? దీన్ని మనం ఒక చిన్న స్టోరీతో చూద్దాము, ఇది మనకి బాగా అర్థమవుతుంది అన్నమాట. సో ఒకసారి ఒక రాజ్యంలో ఒక రాజుగారు మంత్రిని అడుగుతారనమాట, నాకు అన్నీ ఉన్నాయి రాజ్యంలో, కావలసినంత సంపద ఉంది, ఖజానా ఉంది, ఇంత పెద్ద రాజ్యానికి నేను మహారాజుని, కానీ నేను సంతోషంగా లేను. ఎందుకు సంతోషం నా జీవితంలో మిస్ అవుతుంది? నేను ఎందుకు ఎప్పుడు సంతోషంగా ఉండలేకపోతున్నాను అని మంత్రి గారిని ప్రశ్నిస్తారు. సో ఇక రాజుగారు, మంత్రి గారు మారువేషంలో రాజ్యంలో తిరుగుతారనమాట. సో వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక చిన్న ఫ్యామిలీ కనిపిస్తుంది. వాళ్ళు నిజంగా బయట గార్డెన్లో లేదా పార్కులో చాలా హ్యాపీగా ఉంటారు, పిల్లలతో చాలా సంతోషంగా ఉంటారు.
వాళ్ళ ముఖంలో ఆ సంతోషం కనిపిస్తుంది. సో వాళ్ళ భావాలలో ఆ ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. రాజుగారు చూసి ఇది అందరి జీవితంలో ఈ సంతోషం ఉండాలి అని అన్నా, లేదా మనం ఎప్పుడు 24/7 ఎప్పుడు సంతోషంగా ఉండాలి అన్నా ఏం చేయాలి అని అంటే, అప్పుడు మంత్రి గారు అంటారు, మీకు ఇంకా ఈ స్టోరీ తెలియదేమో, 99 క్లబ్ స్టోరీ అని అంటారనమాట. సో ఆశ్చర్యపోతారు, 99 క్లబ్ స్టోరీ ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోతారు. వీళ్ళకు ఒక చిన్న పరీక్ష పెడదాము, 3 months తర్వాత వద్దాము, నిజంగా వీళ్ళు ఇప్పుడు కూడా ఇలాగే సంతోషంగా ఉంటే వీళ్ళ నిజంగా హ్యాపీ కపుల్, హ్యాపీ ఫ్యామిలీ అని డిక్లేర్ చేసి రాజభవనానికి పిలిపిద్దాము అని అంటారనమాట. సో మంత్రి గారు, రాజుగారు నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి వాళ్ళ ఇంటి ముందు, వాళ్ళ డోర్ ముందు 99 గోల్డ్ కాయిన్స్ ఉన్నటువంటి బ్యాగ్ని డ్రాప్ చేస్తారు. 99 గోల్డ్ కాయిన్స్, నాట్ రౌండ్ ఫిగర్, 100 గోల్డ్ కాయిన్స్, 99 గోల్డ్ కాయిన్స్ ఉన్నటువంటి బ్యాగ్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతారనమాట. సో సడన్గా కొంచెం సేపు అయిన తర్వాత ఉదయాన్నే జరుగుతుంది. సో కొంచెం సేపు అయిన తర్వాత తలుపు తీస్తే ఇంటి ముందు గోల్డ్ కాయిన్స్ ఎగిరి గంతేస్తారనమాట. చాలా సంతోషం. సో ఇంట్లోకి తీసుకెళ్ళి జనరల్గా ఒక ఆలోచన వస్తుంది కదా, ఎన్ని గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి అని ఒక ఆలోచన వస్తుంది. కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తే 99 ఉంటాయి, 100 ఉండవు. సో మళ్ళీ ఇంకొకసారి కౌంట్ చేస్తారు, 99 ఉంటాయి. వాళ్ళ బాబు మ్యాథ్స్లో జీనియస్ అని చెప్పి మళ్ళీ కౌంట్ చేయిస్తారు, 99 ఉంటాయి. సో మనసులో ఒక అసంతృప్తి, ఒక డిస్సాటిస్ఫాక్షన్ బయలుదేరుతుంది. 100 కాయిన్స్ ఉంటే ఎంత బాగుంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. 99 గోల్డ్ కాయిన్స్ని చూస్తున్నప్పటికీ కూడా మనసులో ఎక్కడ హ్యాపీనెస్ ఉండదు. ఇంకొకటి ఉంటే బాగుంటుంది, ఇంకొకటి ఉండాలి కదా, అప్పుడే లైఫ్లో ఫుల్నెస్ కదా అని. సో ఇంకా వాళ్ళ భార్యతో చెప్తారనమాట, ఇప్పుడు మన దగ్గర 99 గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, నేను రాత్రి పగలు కష్టపడి వ్యాపారం చేసి లేదా జాబ్ చేసైనా ఆ ఒకటి సంపాదిస్తాను అని అంటారు. సో ఒకవైపు వైఫ్కి లోపల ఏదో ఆలోచన, ఉన్న 99 గోల్డ్ కాయిన్స్తో సాటిస్ఫాక్షన్గా ఉండొచ్చు కదా, లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా, కానీ ప్రశ్నించలేదన్నమాట. సో ఇక తను ఏం చేస్తారు, బిజినెస్లో చాలా హార్డ్ వర్క్ చేసి కష్టపడి ఆ 1 గోల్డ్ కాయిన్ని యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఒకరోజు వైఫ్ ఏం చేస్తుంది అంటే 2 గోల్డ్ కాయిన్స్ తీసుకొని, పెద్ద షాపింగ్ మాల్ ఉంది, ఆ షాపింగ్ మాల్లోకి వెళ్తే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అని చెప్పి 2 గోల్డ్ కాయిన్స్ ఖర్చు పెడుతుంది. అరే నేను 100 చేద్దాము అని ఎంతో ప్రయత్నం చేస్తుంటే 2 ఎలా తగ్గిపోయాయి, 99 నుంచి 97కి వచ్చాయి. మళ్ళీ వాళ్ళ బాబుకి ఏదో కావాలి అని మళ్ళీ 2 గోల్డ్ కాయిన్స్ తీసుకుంటారు. సో అది 95కి వస్తుంది. మళ్ళీ వాళ్ళ అమ్మగారి హెల్త్ బాగలేదు అని మళ్ళీ 2 గోల్డ్ కాయిన్స్ తీసుకుంటారు. సో అది మళ్ళీ 93కి వస్తుంది. ఇక చాలా కోపం వచ్చేస్తుంది, 100 చేయాలి అని నేను ఇంత ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు ఇలా తగ్గిస్తూ ఉన్నారు అని మళ్ళీ డే అండ్ నైట్ కష్టపడి కూడా 100 గోల్డ్ కాయిన్స్ చేస్తాడు. 100 గోల్డ్ కాయిన్స్ చేసిన తర్వాత పక్క వాళ్ళతో కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. 100 ఏంటి, 1000 గోల్డ్ కాయిన్స్ ఉండాలి కదా. సో బాగా కష్టపడతాడు రాత్రి పగలు. అంతకుముందు ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడం ఉండేది, సరదాగా ఫంక్షన్స్కి వెళ్ళడం ఉండేది, దైవ దర్శనం చేయడం ఉండేది, జ్ఞానయోగాల ప్రయోగం ఉండేది. సో 1000 గోల్డ్ కాయిన్స్, 1000 వచ్చిన తర్వాత నో హ్యాపీనెస్, నో సాటిస్ఫాక్షన్. దాన్ని ఇంకా 10,000 గోల్డ్ కాయిన్స్ చెయ్యాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఒకరోజు రాజుగారు, మంత్రి గారు మళ్ళీ మారువేషంలో వచ్చి ఫ్యామిలీ కండిషన్ని అబ్జర్వ్ చేస్తారు. సో 3 నెలల క్రితం మీ ఫ్యామిలీలో ఎంతో సంతోషం, ఆనందం ఉండేది, అది మీ ముఖాల్లో ప్రతిబింబిస్తూ ఉండేది. ఈరోజు ప్రేమ లేదు, ఆనందం లేదు, అనురాగం లేదు, కలిసి ఉండడం లేదు. సో ఫ్యామిలీ పార్టీస్లో పార్టిసిపేట్ చేయడం కూడా లేదు అంటే అప్పుడు ఆయన చెప్తారనమాట, నిజంగా 3 నెలల క్రితం మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం, ఎవరో వచ్చి మా ఇంటి ముందు ఇలా గోల్డ్ కాయిన్స్ డ్రాప్ చేసి వెళ్ళారు,
దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తూ నేను అన్నింటినీ పోగొట్టుకుంటూ ఉన్నాను అని చెప్పి చెప్తారనమాట. సో ఇప్పుడు అది మన నిజ జీవితంలో మనం పరిశీలించి చూసుకుంటే మనం కూడా ఫస్ట్ మన మైండ్ సెట్ని నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నా హ్యాపీనెస్ బయట పరిస్థితి మీద డిపెండెంట్ అయి లేదు, నా హ్యాపీనెస్ అనేది నా సంస్కారము, నా హ్యాపీనెస్ అనేది మై క్రియేషన్, ఐ కెన్ క్రియేట్ అట్ ఎనీ టైమ్. ఈ సంతోషము నేను ఎప్పుడు కావాలి అంటే అప్పుడు క్రియేట్ చేస్తాను. సో హ్యాపీగా ఉంటే అన్నీ వచ్చేస్తాయి అని మన మైండ్ని మనం ఫిక్స్ చేసుకోకుండా మనం కూడా ఏం చేస్తూ ఉంటాం, ఈరోజు ఇంత సంపాదించాము, నో హ్యాపీనెస్, రేపటి రోజు ఇంకా సంపాదించాలి, బిజినెస్లో ప్రమోషన్ అయిన తర్వాత ఇంకా అలా అయిన తర్వాత ఇలా అయిన తర్వాత అని జనరల్గా మన మైండ్ సెట్ ప్రకారము మన హ్యాపీనెస్ని మనం పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు మనకు అర్థమైందనమాట, సైకలాజికల్ బిలీఫ్ సిస్టమ్ డోంట్ పోస్ట్పోన్ అవర్ హ్యాపీనెస్, బీ హ్యాపీ ఎట్ దిస్ ప్రెజెంట్ మూమెంట్. ఇప్పుడు ఈ బిలీఫ్ సిస్టమ్ మనం అర్థం చేసుకోవాలి. మన సంతోషాన్ని ఎప్పుడూ కూడా ఏం చేయొద్దు, పోస్ట్పోన్ చేసుకోవద్దు. సో ఇప్పుడు వర్తమానంలో మనం సంతోషంగా ఉన్నామనుకోండి, భవిష్యత్తులో మనం చాలా మంచి కర్మలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ బిలీఫ్ సిస్టమ్ను మనం చెక్ చేసుకోవాలి, చేంజ్ చేసుకోవాలి, తద్వారా మనం చాలా హ్యాపీగా ఉండగలము. ఏ అలవాటు, ఏ సంస్కారం మనకున్నటువంటి సంతోషాన్ని బ్లాక్ చేస్తుందంటారు? ఇది మన సంతోషాన్ని మనం పోస్ట్పోన్ చేయటము. అలాగే మనం ఎప్పుడు ఏం కోరుకుంటూ ఉంటాం, సంతోషంగా ఉండాలి, హ్యాపీనెస్తో ఉండాలి అని. కానీ ఇప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవాలి, జనరల్గా మనం ఎప్పుడు సంతోషంగా ఉండగలం, మనం అనుకున్నది అనుకున్నట్టు సాధించినప్పుడు, మన పిల్లలు వాళ్ళ కెరియర్లో మంచిగా సక్సెస్ఫుల్గా సెటిల్ అయినప్పుడు, లేదా మనం మంచి బంగ్లాతో మంచి బ్యాంక్ బ్యాలెన్స్తో సంతోషంగా ఉన్నప్పుడు, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనం అనుకున్నది సాధించినప్పుడు, లేదా అందరూ మనకి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, అందరూ మనతో నైస్గా బిహేవ్ చేస్తూ యు ఆర్ రియల్లీ గుడ్ అని మనల్ని ప్రశంసిస్తూ ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. సో అలా కాకుండా ఆపోజిట్ జరిగితే, మనం అనుకున్నది జరగలేదు, ఎప్పుడైనా సరే హెల్త్లో అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నాయి, లేదా వ్యాపారంలో దెబ్బతింటూ ఉన్నాము, సో మనం అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటి, రెండింటికి మ్యాచింగ్ లేదు. సో అప్పుడు మనం హ్యాపీగా ఉండగలమా? సైన్స్ చెప్పినా, సైకాలజీ చెప్పినా, ఆధ్యాత్మికత చెప్పినా, పరమాత్మ చెప్పినా, సో పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండడము సహజమే. పరిస్థితులు అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉన్నప్పుడు, సో పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు కూడా మనం సంతోషంగా ఉండగలగడము అనేది ప్రాక్టీస్ చేయాలి. సో మనం సంతోషంగా ఉండడము అనేది నేర్చుకోవాలి. సో ఇప్పుడు పరిస్థితి బాగలేదనుకున్నాం అంటే, ఇప్పుడు మనల్ని ఎవరైనా నిందించినా, బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ అయినా, లేకపోతే మన జాబ్స్ సరిగా లేకపోయినా, జనరల్గా మనం ఎలాంటి నెగిటివ్ ఎమోషన్స్ని క్రియేట్ చేస్తాము? స్ట్రెస్ క్రియేట్ చేస్తాం, టెన్షన్ క్రియేట్ చేస్తాము, యాంగ్జైటీ క్రియేట్ చేస్తాము, బాధపడుతూ ఉంటాము. అరే ఎప్పుడు మళ్ళీ నేను అనుకున్నదంతా జరుగుతూ ఉంది అని ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటాము. సో వాటి కోసమే వెయిట్ చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటాము. సో ఇక్కడ మనం కోరుకుంటుంది సంతోషం, హ్యాపీనెస్. సో హ్యాపీనెస్ కోరుకుంటున్నప్పుడు ఇక్కడ మనం ఎలాంటి నెగిటివ్ ఎమోషన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నాం? టెన్షన్ క్రియేట్ చేస్తూ ఉన్నాం, యాంగ్జైటీని క్రియేట్ చేస్తూ ఉన్నాం, వర్రీని క్రియేట్ చేస్తూ ఉన్నాం, పరిస్థితులు అనుకూలంగా లేవు అని కంప్లైంట్ చేసుకుంటూ ఉన్నాము. సో ఇంకెవరు మనకంటే సంతోషంగా ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నాం. సో మనస్సునంతా డిస్టర్బ్ చేసుకుంటున్నాం, డిమోటివేట్ చేసుకుంటున్నాం, ఉదాసీనతతో ఉంటున్నాము. నా సంతోషానికి ఇంకెవరో కారణం కావాలి, ఇంకేదో జరిగితే నేను హ్యాపీగా ఉంటాను అని మన మైండ్లో ఈ ప్రోగ్రామింగ్ని ఫిక్స్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఎటువంటి అలవాటు చేసుకోవాలి అని అంటే,
ఉదయాన్నే లేచినప్పుడు ఫస్ట్ మనం ఎవరితోనూ మాట్లాడకుండా మనతో మనం పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకోవాలి. ఏం జరిగినా కానీ, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కానీ, నా మనస్సుని ఎలాంటి డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితులు వచ్చినా కానీ, నేను అనుకున్నది సాధించకపోయినా కానీ ఫస్ట్ నేను హ్యాపీగా ఉండాలి. మీరే చెప్పండి, మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, ఆ ఇన్స్పిరేషనే వేరుగా ఉంటుంది, ఆ మోటివేషనే వేరుగా ఉంటుంది, ఆ ఎనర్జీ లెవెల్సే వేరుగా ఉంటాయి, ఆ ఉమంగ ఉత్సాహమే వేరుగా ఉంటుంది, ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి ఆ శక్తియే వేరుగా ఉంటుంది, ఆ ఆశ దృక్పథమే వేరుగా ఉంటుంది. కాసేపైనా మన మనస్సుని మనం స్థిమితం చేసుకొని పరమాత్మతో మనస్సుని జోడించి ఆయన నుంచి ఆశీర్వాదాలు తీసుకొని మైండ్లో చక్కగా ప్లానింగ్ ప్రోగ్రామింగ్ చేసి మనం అనుకున్నది సాధించగలం. కానీ డిస్టర్బ్ అవుతూ డిమోటివేట్ అవుతూ మనస్సులో ఏవేవో నెగిటివ్ ఎమోషన్స్ క్రియేట్ చేస్తూ కంప్లైంట్ చేస్తూ ఉంటే అనుకున్నది సాధించగలమా? లేదు. సో కదా, ఇలా మనతో మనము మాట్లాడుకున్న, మనతో మనము పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకున్న, మన అలవాట్లని మార్చుకోవడం ద్వారా మనం సంతోషంగా ఉండగలం. అంటే మీరు చెప్పినట్టుగానే ఈ రోజుల్లో ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఎక్కువగా టెన్షన్ పడిపోవటము, ఓవర్ థింకింగ్గా ఆలోచించేయటము, దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రావటము, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అసలు వీటన్నిటినీ కంట్రోల్ చేసుకొని ఓవర్టేక్ చేసుకొని మనం ఎలా సంతోషంగా ఉండగలుగుతాము? నిజంగా కదా, ఒకప్పుడు మనలో చాలా స్టామినా ఉండేది, చాలా విల్ పవర్ ఉండేది, అలాగే ఫ్యామిలీలో అందరూ కూడా కలిసి ఉండేవాళ్ళు. ఏ పరిస్థితి వచ్చినా కానీ అందరితో షేర్ చేసుకొని సలహా తీసుకునే వాళ్ళము. కానీ ఈరోజు అలా కాదు, పరిస్థితులు మారిపోయాయి. సో మనం ఇతరులతో టైం స్పెండ్ చేయడం కూడా తక్కువైపోయింది, గ్యాడ్జెట్స్తో టైం స్పెండ్ చేయడం ఎక్కువైపోయింది కదా. సో ఇలాంటప్పుడు ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు, లేదా ఏదైనా ఒక సమస్య వచ్చినా, ఏదైనా ఒక ఛాలెంజింగ్ టాస్క్ వచ్చినా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఏదైనా కొన్ని కష్టాలని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు జనరల్గా నెగిటివ్ థింకింగ్ అనేది పెరిగిపోతూ ఉంది, ఓవర్ థింకింగ్ డిజార్డర్ అనేది పెరిగిపోతూ ఉందన్నమాట. సో ఇక్కడ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఎక్కువ ఆలోచించటం వలన, ఎక్కువగా థింక్ చేయడం వలన మనము అనుకున్నది సాధించగలమా? లేదు. సో ఇక్కడ మనల్ని మనం డిమోటివేట్ చేసేసుకుంటున్నాం, ఇంకా మనల్ని మనం డిమోటివేట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ మన మైండ్ని మనం ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలి అని అంటే, హ్యాపీనెస్ అనేది నా క్వాలిటీ, హ్యాపీనెస్ అనేది నా సంస్కారము, హ్యాపీనెస్ అనేది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ప్రాపర్టీ, సంతోషమే సొగం బలం కాదు, సంతోషం పూర్తి బలం, నేను సంతోషంగా ఉంటే దేన్నైనా సాధించగలను, సంతోషం అంత గొప్ప శక్తి ఇంకొకటి లేదు, ఫస్ట్ నేను ప్రతి క్షణ హ్యాపీగా ఉండాలి, నా హ్యాపీనెస్ని ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ చేసుకోకూడదు, నా హ్యాపీనెస్ని ఏ వస్తువు పైన కానీ, ఏ వ్యక్తి పైన కానీ, ఏ పరిస్థితి పైన కానీ ఆధారం చేసి ఇది జరిగితేనే నేను హ్యాపీగా ఉంటాను అని మనకి మన చైల్డ్హుడ్ నుంచి ఏదైతే సైకలాజికల్ కండిషనింగ్ అయిందో దాన్ని చేంజ్ చేసుకోవాలి. లేకపోతే మైండ్ ఎలాంటిది అని అంటే దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. ఫస్ట్ ఒక నెగిటివ్ థాట్ వచ్చింది అనుకోండి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితంలోనే నేను ఎందుకు ఇన్ని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది, అందరూ సంతోషంగా ఉన్నారే, నేను ఎందుకు సంతోషంగా లేను, నేను ఇంత కష్టపడుతున్నా నేను ఎందుకు విజయాన్ని పొందలేకపోతున్నాను, ఒక సెకండ్లో అన్నీ ఎందుకు మిస్ అవుతూ ఉన్నాయి. సో ఇలా ఒక నెగిటివ్ థాట్ వచ్చేసింది అనుకోండి, దాని కంటిన్యూషన్గా ఎన్నో నెగిటివ్ థాట్స్ వచ్చి ఆ విషయ సైకిల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఫస్టే మనం అవేర్నెస్ అయి ఉండి ఈ నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేసుకొని, హ్యాపీనెస్ ఈజ్ మై క్రియేషన్, నేను ఎప్పుడు ప్రతి పరిస్థితిలో సంతోషంగా ఉండాలి, నేను ఎంత సంతోషంగా ఉంటే అంత ఆరోగ్యంగా, అంత శాంతిగా ఉండి నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగి ఎప్పుడు ఉమంగ ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసము, ఒక మనస్థైర్యము మనలో ఏర్పడుతుంది. మరి
అంతర్ముఖి సదాముఖి సదా ప్రసన్నంగా ఉంటాడు, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానా? నిజంగా అంతర్ముఖి సదా సుఖి. అంతర్ముఖి అంటే మనల్ని మనం చూసుకోవటం. ఇప్పటి వరకు ఏంటి, మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం, వీళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ అంతర్ముఖి అని అంటే మనం ఎవరితోనూ పోల్చుకోకుండా ఫస్ట్ నా సంతోషం నా చేతిలో ఉంది, నా ఆనందం నా చేతిలో ఉంది, నా ఆరోగ్యం నా చేతిలోనే ఉంది అని మన మనస్సుని మనం లోపలికి తీసుకొని మనల్ని మనం పరిశీలించుకోవడం. ఇది ఫస్ట్ పాయింట్. అంతర్ముఖి అంటే మనస్సులో ఎన్నో రకాల నెగిటివ్ థాట్స్ వస్తున్నప్పటికీ, మనస్సులో ఎన్నో రకాల డిస్టర్బింగ్ థాట్స్ వస్తున్నప్పటికీ కూడా ఆ ఆలోచనలను చూసి ఏ మాత్రము ప్రభావితం కాకుండా ఇవి నేను కాదు, ఈ ఆలోచనలను నేను మార్చుకోగలను, నెగిటివ్ నుంచి రాంగ్ నుంచి రైట్ పాజిటివ్కి నేను చేంజ్ చేయగలను. ఐఎమ్ నాట్ ద థాట్స్, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై మైండ్. నేను ఈ ఆలోచనలు కాదు, నేను ఈ మనస్సు కాదు, నేను ఈ మనస్సుకి యజమానిని అయినటువంటి ఒక చైతన్యమైనటువంటి శక్తిని. ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై మైండ్ అని ఇలా మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అప్పుడు మనం హ్యాపీగా ఉండగలం. ఇక ఇతరులతో పోల్చుకోవడం అనేది తగ్గిపోతుంది. లేకపోతే మనసు ఏం చేస్తుందంటే ఏదో ఒక విషయాన్ని తీసుకొని జ్ఞాపకం చేసి ఇదెందుకు ఇలా జరిగింది, అదెందుకు ఇలా జరిగింది అని ప్రశ్నిస్తూనే సంతోషాన్ని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రోజు మనం కొన్ని క్షణాలైనా సరే, కొంతసేపు అయినా సరే మనస్సుతో మౌనంగా ఉంటూ సైలెంట్గా ఉండడం వలన హ్యాపీగా ఉండగలం. అందుకే అంతర్ముఖి సదా సుఖి, అంతర్ముఖి ఎప్పుడూ శాంతిగా ఉంటారు. ఇప్పుడు సంతోషానికి ఆరోగ్యానికి ఎంతో దగ్గర సంబంధం ఉంది కదండి, దాని గురించి కూడా చెప్తారా? నిజంగా సంతోషమే సగం బలం అని అంటారు కదా. సంతోషానికి ఆరోగ్యానికి చాలా సంబంధం ఉంది. ఎలా అంటే సైన్స్ ఎలా చెప్తుంది అని అంటే, మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటే మీ బ్రెయిన్ నుంచి కొన్ని పాజిటివ్ కెమికల్స్, హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అవి మీ మైండ్ సెట్ని, మీ ఇమ్యూనిటీ సిస్టమ్ని, మీ శారీరక ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడంలోనూ, మీరు అన్ని యాక్టివిటీస్ని చక్కబెట్టడంలోనూ చాలా ఉపయోగపడతాయి. దాన్ని డోస్ అని పిలుస్తాము. సో మనం డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా డాక్టర్ గారు ఏమంటారు, ఈ మెడిసిన్ ఈ డోస్ వేసుకోండి మీకు తగ్గిపోతుంది అని చెప్తారు కదా. సో అలాగే మనం సంతోషంగా ఉన్నప్పుడు ప్రెజెంట్ సైన్స్ చెప్తుంది డోస్ అనేటువంటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. డి మీన్స్ డోపమైన్, ఓ మీన్స్ ఆక్సిటోసిన్, ఎస్ మీన్స్ సెరోటినిన్, ఈ మీన్స్ ఎండార్ఫిన్స్. డోస్ మనం చాలా సంతోషంగా ఉంటే ఈ కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడు బాధపడుతూ, దుఃఖిస్తూ, ఏడుస్తూ, అప్సెట్ అవుతూ, డిమోటివేట్ అవుతూ, డిసప్పాయింట్ అవుతూ, ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఉంటే స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇది సైకలాజికల్ కండిషనింగ్. మన మనస్సుకి, మన శరీరానికి, మన బ్రెయిన్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సో మనం సంతోషంగా ఉన్నామనుకోండి, డోపమైన్, ఆక్సిటోసిన్, సెరోటినిన్, ఎండార్ఫిన్స్ అని మన మైండ్ని ఎప్పుడు మోటివేట్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ, ఉమంగ ఉత్సాహంతో ఉంటూ మన బ్రెయిన్ కానీ మన బాడీ యొక్క ఫిజియోలాజికల్ కండిషన్, ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్గా పనిచేయడానికి కావలసినటువంటి కెమికల్స్, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందుకనే శాస్త్రం ఎలా చెప్తుంది అంటే, ఏం జరిగినా కానీ, ఏం జరిగినా ముందు సంతోషాన్ని పోగొట్టుకోవద్దు, సంతోషాన్ని కోల్పోవద్దు. ఇక్కడ సంతోషము అంటే ఎగిరి గంతేమని కాదు, బిగ్గరగా నవ్వమని కాదు, ప్రశాంతతతో ఉండడం. అప్పుడు ఆరోగ్యము స్వతహాగానే కుదుట పడుతుంది. ఇంట్లో పరిస్థితులన్నీ స్వతహాగానే చక్కబెట్టుకోవడానికి కావలసిన శక్తి, ఆ స్థిత ప్రజ్ఞావస్థ వస్తుంది. పార్వతి గారు, సంతోషానికి ఆరోగ్యానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇలా సంతోషం మనం ఎప్పుడు
సంతోషంగా ఎలా ఉండాలి, మనకు వచ్చేటువంటి టెన్షన్స్ కానీ ఓవర్కమ్ చేసేసి మనం ఎప్పుడు జీవితం అంతా కూడా ఎలా సంతోషంగా ఉండాలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములండి. ఇదండి వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం. తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.